నమస్కారం జీనియస్ కి స్వాగతం నేను మీ ప్రియ ఈ రోజు వార్తల్లో విశేషాలు స్ట్రాంగ్ రూమ్స్ మరియు కౌంటింగ్ హాల్స్ కు సంబంధించి పటిష్టమైన భద్రత ఏర్పాటు చేశామని ఎన్నికల సంఘం వారి ఆదేశాల మేరకు మౌలిక సదుపాయాలు కల్పించామని శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ డాక్టర్ మనజీర్ జిలానీ సమూన్ అన్నారు। శుక్రవారం శ్రీకాకుళం జిల్లా హెచ్చర్ల మండలం శివాని ఇంజనీరింగ్ కళాశాలలో ఉన్న స్ట్రాంగ్ రూమ్స్ పరిశీలించారు। ఈ సందర్భంగా వివిధ ప్రాంతాల నుండి వచ్చిన సర్వీస్ ఓటర్లు పోస్టల్ బ్యాలెట్లను భద్రపరిచే రూమ్స్ తనిఖీ చేశారు। కౌంటింగ్ ఏర్పాటులో ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రశాంతంగా జరపడానికి కావలసిన అన్ని రకాల జాగ్రత్తలు తీసుకున్నామని అన్నారు। కౌంటింగ్ రోజు మీడియా కోసం ప్రత్యేక సెంటర్లు ఏర్పాటు చేశామని, పార్కింగ్ స్థలాన్ని మరియు ఆరోగ్య శాఖ వారి ఆధ్వర్యంలో ఒక వైద్య శిబిరం ఏర్పాటు చేశామని అన్నారు। శ్రీకాకుళం జిల్లాలో ఉన్న 8 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ఉదయం 8 గంటలకు ముందుగా కౌంటింగ్ ప్రారంభమవుతుందన్నారు। ముందుగా పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ లెక్కింపు ప్రారంభమవుతుందన్నారు। ఈ పర్యటనలో శ్రీకాకుళం రిటర్నింగ్ అధికారి సిహెచ్ రంగయ్య, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు। జిల్లా ఎస్పీ శ్రీమతి జిఆర్ రాధిక ఐపీఎస్ శుక్రవారం వేకువజామున హెచ్చర్ల శ్రీ శివాని ఇంజనీరింగ్ కళాశాలను సందర్శించి ఈవీఎంలను భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్ భద్రత సీసీ కెమెరాల ద్వారా నిఘాను పర్యవేక్షించారు। ఈ క్రమంలో జిల్లా ఎస్పీ కేంద్ర బలగాలు ఆర్మ్డ్ సివిల్ సిబ్బంది నిర్వహిస్తున్న గార్డ్ ప్రహార సరళిని పరిశీలించి గార్డ్ రిజిస్టర్లను తనిఖీ చేశారు। కౌంటింగ్ తేదీ సమీపిస్తున్న వేళ మరింత అప్రమత్తంగా విధులు నిర్వహించాలన్నారు। స్ట్రాంగ్ రూమ్లు, సీలింగ్లు, పరిసర ప్రాంతాలు పరిశీలించారు। స్ట్రాంగ్ రూము పరిసర ప్రాంతాల 2 కిలోమీటర్ల వరకు రెడ్ జోన్గా ప్రకటించడం జరిగిందని, డ్రోన్ కెమెరాలను ఎగరవేయటకు అనుమతి లేదని, అట్టి విషయాలు ఏమైనా ఉన్నా వెంటనే అధికారులకు తెలియజేయాలని సిబ్బందికి సూచించారు। అదేవిధంగా అనుమతి లేని ఇతర వ్యక్తులు ప్రవేశ మార్గాల ద్వారా లోపలికి అనుమతించరాదని సూచించారు। గార్డు సిబ్బంది వివరాలపై ఆరా తీసి నిరంతరం నిర్లక్ష్యం లేకుండా అప్రమత్తతో గార్డు విధులు నిర్వహించాలని సూచించి స్ట్రాంగ్ రూమ్ భద్రతాపరమైన అంశాలపై గార్డు సిబ్బందికి పలు అంశాలపై దిశానిర్దేశాలు చేశారు। ఈవీఎంలు ఉండే స్ట్రాంగ్ రూమ్ల వద్ద భద్రత పటిష్టంగా ఉండాలని శ్రీకాకుళం జిల్లా ఎన్నికల అధికారి జిల్లా కలెక్టర్ డాక్టర్ మనజీర్ జిలానీ సమూన్ ఆదేశించారు। శ్రీ శివాని ఇంజనీరింగ్ కళాశాలలో ఉన్న స్ట్రాంగ్ రూములను నియోజకవర్గాల వారీగా ఆముదాల వలస రిటర్నింగ్ అధికారి జిల్లా జాయింట్ కలెక్టర్ ఎం నవీన్తో కలిసి గురువారం ఆయన పరిశీలించారు। ఈ సందర్భంగా ఆయన నియోజకవర్గాల వారీగా స్ట్రాంగ్ రూమ్లను అన్ని క్షుణ్ణంగా పరిశీలించి సందర్శకుల పుస్తకంలో సంతకం చేశారు। అనంతరం అక్కడి నుండి పార్కింగ్ ప్రాంతాన్ని పరిశీలించి పలు సూచనలు జారీ చేశారు। అంబులెన్స్ల నిలుపు స్థలం, వైద్య ఆరోగ్య శాఖ ఏర్పాటు చేయనున్న స్టాల్స్, ఫుడ్ స్టాల్స్ తదితరమైనవి ఏర్పాటు చేయనున్న ప్రాంతాలను ఆయన పరిశీలించారు। స్ట్రాంగ్ రూమ్ల పరిశీలనలో జిల్లా రెవెన్యూ అధికారి ఎం గణపతిరావు, జడ్పీ సీఈఓ డి వెంకటేశ్వరరావు, ఆయా నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారులు, డిపిఓ వెంకటేశ్వరరావు, చల్లా ఓబులేసు, డిప్యూటీ సీఈఓ వెంకటరామన్, తహసీల్దార్లు తదితరులు పాల్గొన్నారు। సుప్రీంకోర్టు వారి ఆదేశాల మేరకు శ్రీకాకుళం జిల్లాలో ఉన్న ప్రధాన నదులైన నాగావళి, వంశధార, మహేంద్రతనయ, బహుదా వంటి నదుల్లో ఇసుక తవ్వకాలు పూర్తిగా నిషేధించామని శ్రీకాకుళం జిల్లా గనులు భూగర్భ శాఖ ఉప సంచాలకులు ఎస్కేవి సత్యనారాయణ చెప్పారు। శుక్రవారం శ్రీకాకుళంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ నదుల పరిధిలో జేసీపీ గాని ఇతర యంత్రాలతో ఇసుక తవ్వి తరలిస్తే పీడీ యాక్ట్ కింద అరెస్టు చేస్తామని, దీనికి సంబంధించిన పోలీస్ శాఖకు తగు ఆదేశాలు జారీ చేశామని స్పష్టం చేశారు। వివిధ నిర్మాణాలకు ఇబ్బందులు లేకుండా రెవెన్యూ అధికారుల అనుమతితో నాటుబళ్ళు, ఇతర చిన్న వాహనాలతో ఇసుక తీసుకొని వెళ్లవచ్చని అన్నారు। అక్రమ ఇసుక తరలిస్తే సహించేది లేదని ఆయన హెచ్చరించారు। ఇసుక తవ్వకాలు చేపట్టే ప్రాంతాలు పరిశీలించి ఆయా గ్రామస్తులకు న్యాయస్థానం తీర్పు విషయం అవగాహన కల్పించామని అన్నారు। అక్రమార్కుల భరతం పట్టేందుకు సెప్ పోలీసు యంత్రాంగం ఉందన్నారు। ఆ ఆదేశాల ప్రకారం ఏంటంటే జిల్లాలో గల డిఎల్సి ఇసుక కమిటీ సుప్రీంకోర్టు ఆఫీసర్లుగా వ్యవహరించి ఇసుక త్రవ్వకములను పూర్తిగా ఆపివేయమని చెప్పి ఉన్నారు। దాని ప్రభావం వలన దాని ఫలితంగా కలెక్టర్ గారు
ఆధ్వర్యంలో 20వ తారీఖు నుండి ఇసుక త్రవ్వకముల రీచ్లను పరిశీలించడం జరిగింది. మరియు ఇంకనూ మిగిలిన ఇసుక జిల్లాలో గల 20 ఇసుక రీచ్లను కూడా ఇన్స్పెక్షన్ చేసి ఎప్పటికప్పుడు రిపోర్టు వారము రోజులలోగా ఇమ్మని చెప్పి ఉన్నారు. దాని ఫలితంగా జిల్లాలో మిగిలిన ఇసుక కమిటీ డిఎస్పి గారు, ఆర్డీఓ గారు, మా మైన్స్ డీడీ గారు మరియు ఇతర లైన్ డిపార్ట్మెంట్లు అందరం కలిసి ఇసుక రీచ్లను తనిఖీ చేయడం జరుగుతుంది. తనిఖీ చేసి ఆ రిపోర్ట్లను ఎప్పటికప్పుడు కలెక్టర్ గారికి ఇస్తూ అది మా యొక్క విజయవాడ కార్యాలయానికి పంపిస్తే అక్కడి నుంచి సుప్రీంకోర్టు వారికి పంపిస్తున్నారు. ఆ రిపోర్ట్లు పంపించడం జరుగుతుంది. ప్రస్తుతం జిల్లాలో ఎక్కడ కూడా ఇసుక త్రవ్వకంలో జరగట్లేదు. ఎందుకంటే ఇక్కడ ఇసుక త్రవ్వకం ఈ జిల్లాలో ప్రతిమా గ్రూప్ వారికి ఇవ్వడం జరిగింది. వారు కూడా ప్రజెంట్ 6 రీచ్లు అన్ని అనుమతులు కలిగి ఉన్నవి. వారు కూడా ఎక్కడ కూడా ఇంకా స్టార్ట్ చేయలేదు. మరి కొద్ది రోజుల్లో అంటే ఒక 10-20 రోజుల్లో వాళ్ళన్నీ చూసుకొని స్టార్ట్ చేస్తామని చెప్పి ఉన్నారు. టీం అయితే ఒక టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది జిల్లాకి. ఈమెయిల్ నెంబరు, టోల్ ఫ్రీ నెంబరు. ఎవరైనా ఎక్కడైనా జరుగుతున్నట్లు జిల్లాలో అక్రమ తవ్వకాలు చెప్పినట్టయితే దానికి టోల్ ఫ్రీ నెంబర్కి ఇచ్చినట్టయితే ఈ డిఎల్సి టీం వెళ్ళి ఇన్స్పెక్షన్ చేసి నిజానిజాలు తెలుసుకొని వెంటనే రిపోర్ట్ రాసి తగు చర్య చేపట్టడం జరుగుతుందని తెలియజేస్తున్నాం. పశువులకు సోకే గాలికుంటు వ్యాధి నిర్మూలనకు శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున వ్యాక్సిన్ వేయిస్తున్నామని శ్రీకాకుళం జిల్లా పశుసంవర్ధక శాఖ జాయింట్ డైరెక్టర్ వంగలపాటి జయరాజ్ చెప్పారు. శుక్రవారం శ్రీకాకుళం పశుసంవర్ధక శాఖ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ గడిచిన 7-8 ఏళ్ల నుండి పాడి పశువులకు గాలికుంట వ్యాధి సోకుతూ పాడి దిగుబడులు గణనీయంగా తగ్గుతున్నాయని అన్నారు. ఈ పరిస్థితి గ్రహించి కేంద్ర ప్రభుత్వం ఉచితంగా వ్యాక్సిన్ అందిస్తోందని, శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా అన్ని రైతు భరోసా కేంద్రాల పరిధిలో ఉన్న పశువులకు యుద్ధ ప్రాతిపదికన టీకా వేయిస్తున్నామని ఆయన అన్నారు. గాలికుంట వ్యాధితో పాటు చిటిక వ్యాధి పాడి పశువులకు సోకుతుందని, ఈ 2 వ్యాధులు పూర్తిగా అరికట్టేందుకు పటిష్టమైన చర్యలు చేపట్టామని జయరాజ్ అన్నారు. శ్రీకాకుళం జిల్లాలో 4.90 లక్షల పశువులు ఉన్నాయని, వీటిని సంరక్షించే బాధ్యత అందరిపై ఉందన్నారు. వేసవిని దృష్టిలో పెట్టుకొని దాహర్తిని తీర్చేందుకు అవసరమైన నీటి తొట్టెలు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. మూగజీవుల పాలిట కొంతమంది స్వచ్ఛంద సేవకులు ముందుకు వచ్చి టెక్కలి, నరసనపేట, పలాస వంటి ప్రాంతాలలో నీటి తొట్టెలు ఏర్పాటు చేసి పశువుల దాహర్తిని తీర్చే సేవ చేస్తున్నారని చెప్పారు. రాష్ట్రీయ గోకుల్ మిషన్ కింద పాడి పశువులకు పెద్ద ఎత్తున టీకాలు వేయిస్తున్నామని అన్నారు. రానున్న వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకొని అంటువ్యాధులు ప్రబలకుండా ఉండేందుకు ముందస్తు టీకాలు వేయడం జరుగుతుందని అన్నారు. పాడి పశువులు అయితే పాల దిగుబడి తగ్గిపోవటం, తర్వాత పశు ఉత్పత్తులు మాంసం కానీ లేదంటే పాలు కానీ పాల పదార్థాలు కానీ ఇతర దేశాలకి ఎగుమతి చేయాలంటే వాళ్ళు దీన్ని గాలికుంటు వ్యాధి భారతదేశంలో ఉన్నంతకాలం వీటిని వెనక్కి రిటర్న్ చేస్తారు. కాబట్టి మన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దీన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుని జీరో బేస్డ్ అంటే మన ఈ వ్యాధి అనేది భారతదేశంలోనే లేకుండా చేయడానికి అనేక రౌండ్లుగా ఇది చేయటం జరుగుతుంది. అన్ని రాష్ట్రాల్లో కూడా ఈ కార్యక్రమం ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. మన ఆంధ్ర రాష్ట్రంలో ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లాలో మాకున్నటువంటి అసిస్టెంట్ డైరెక్టర్లు, అలాగే డాక్టర్స్, పారావెటనరియన్స్ సిబ్బంది అందరి సహకారంతో మేము దీన్ని సక్సెస్ఫుల్గా చేయడం జరిగింది. గడిచిన ఈ ఆర్థిక సంవత్సరంలో 4,97,000 డోసులు పశువులకు వేయడం జరిగింది. అది ఉచితంగా. ఇది రైతులకి చాలా మంచి ఆనందించదగ్గ విషయం. ఇంకొక విషయం ఏంటంటే మనకి గొర్రెల్లో, మేకల్లో చిటుకు వ్యాధి అనేది కూడా ఈ వర్షాకాలంలో వస్తూ ఉంటుంది, వర్షాలు పడే ముందు టైంలో. అది రాకుండా ఉండటానికి మనం సుమారు ఒక 4 లక్షల డోసులు తీసుకొచ్చి జిల్లాలో ఉన్నటువంటి గొర్రెలకి, మేకలకు కూడా గడిచిన 2 నెలల కాలం నుంచి ప్రతిరోజు ఇంకా స్టిల్ దట్ ప్రోగ్రామ్ ఈజ్ కంటిన్యూయింగ్. అది కూడా చేయించడం జరిగింది. అదేంటంటే మనకి సడన్గా వర్షాలు పడిన తర్వాత ఈ గ్రాస్లో ఉండేటువంటి ఎగ్స్ లేదా జర్మ్స్ అవి ఇంజెక్షన్ ద్వారా అంటే మేతకి వెళ్ళినప్పుడు మేపు ద్వారా కడుపులోకి వెళ్ళి మళ్ళీ తిరిగి అవి మళ్ళా బ్యాక్టీరియల్గా డెవలప్ అయ్యి పారాసైట్స్గా డెవలప్ అయ్యి వ్యాధులు వస్తాయి. కాబట్టి ఈ ఈటీ వ్యాక్సిన్ అనేది కూడా ఉచితంగా మన జిల్లాలో ఉన్నటువంటి గొర్రెలు, మేకలకి
దాదాపు 3 నెలలు నిండిన వాటికన్నిటి కూడా చేయడం జరుగుతుంది. ఇంకా ఏంటంటే మనకి పెద్ద పశువుల్లో జబ్బవాపు వ్యాధి, ముఖ్యంగా 6 మాసాలు నిండినటువంటి పెయ్యిలు, పడ్డలు అంటాము, అవి కూడా ఆ వ్యాధి వచ్చినప్పుడు కూడా జ్వరము, తర్వాత కాలు ఈడుస్తూ నడిచి మరణాల బారిన పడతాయి. కాబట్టి ఇటీవల కాలంలో దానికి సంబంధించి మనం 3.5 లక్షల డోసులు తీసుకొచ్చి జిల్లాలో ఉన్నటువంటి తెలుపు జాతి పశువులన్నింటిని కూడా కవర్ చేయడం జరుగుతుంది. మరొక 40,000 డోసులు గడమవాపు వ్యాధికి సంబంధించినటువంటి డోసులు కూడా మన జిల్లా కేటాయించడం జరిగింది. అవి కూడా ఈ 2-3 రోజుల్లో రాగానే ఈ నలుపు జాతి పశువులు అంటే గేదె జాతి పశువులన్నిటికి కూడా చేయడం జరుగుతుంది. ముఖ్యంగా రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి చూస్తే ఎండలు దాదాపు మన జిల్లాలో కూడా 42 డిగ్రీల సెంటీగ్రేడ్ నుంచి 45 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు నమోదవటం మనం చూస్తున్నాము. దీని పర్యవసానంగా మనుషుల్లో లాగానే పశువులు కూడా ఒకవేళ ఎండబారిన పడి జూన్ 1 నుండి అమల్లోకి కొత్త మోటారు వాహన చట్టం వచ్చిందని జిల్లా ఎస్పీ జిఆర్ రాధిక ఆదేశాల మేరకు నగర ప్రజలంతా గమనించి ట్రాఫిక్ నిబంధనలు తోచా తప్పకుండా పాటించాలని శ్రీకాకుళం ట్రాఫిక్ సిఐ ఎం అవతారం అన్నారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ కార్యాలయంలో మాట్లాడుతూ మైనర్లైన పిల్లలకు వాహనాలను ఇస్తే కొత్త నిబంధనల మేరకు జరిమానాతో పాటు జైలు శిక్ష తప్పదని, ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవన్నారు. మైనర్లు వాహనాలు నడిపితే 25,000 జరిమానా, మద్యం సేవించి వాహనాన్ని నడిపితే 6 నెలలు జైలు, 10,000 అపరాధ రుసుము చెల్లించక తప్పదన్నారు. అలాగే ట్రాఫిక్ సిగ్నల్స్ ప్రాంతాలతో పాటు వాహనాలు నడిపేటప్పుడు చరవాణి మాట్లాడకూడదని, హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని, అప్పుడే భారీ ప్రమాదాల నుండి బయటపడొచ్చని, గమ్యానికి తొందరగా చేరుకోవాలనే తపనతో వేగముగా వాహనాలు నడిపి మన ప్రాణాలను మనమే తీసుకుంటున్నామన్నారు. కొంత సమయం ఆలస్యమైనా మన గమ్యానికి సురక్షితంగా చేరుకోవాలని కుటుంబ సభ్యుల కోసం ఆలోచించి వాహనాలను నడపాలన్నారు. ముఖ్యంగా యువత బైక్ రేసింగ్ అంటూ అతివేగంతో నడపడం, ప్రాణాలు కోల్పోయి తల్లిదండ్రులను శోకసంద్రంలో ముంచడమే కాకుండా ప్రజలను ఇబ్బంది పెడుతూ వారి ప్రాణాలు పోవడానికి కూడా కారకులవుతున్నారన్నారు. ప్రజలందరూ కూడా ఇది గమనించి మైనర్లు కానీ తాగి వాహనం నడపద్దు. అంతేకాకుండా శ్రీకాకుళం పట్టణంలో ర్యాష్ డ్రైవింగ్ కానీ బైక్ రేసింగ్ అవుతున్న ఫిర్యాదులు ఉంటున్నాయి. స్పెషల్ డ్రైవ్స్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇంకా ఎవరైతే పట్టుబడతారో అటువంటి బైక్స్ని కంప్లీట్ సీజ్ చేసి వాళ్ళపైన కూడా కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటాం. కావున ప్రజలందరూ కూడా పిల్లలకి బైక్స్ ఇచ్చేటప్పుడు కానీ నైట్ పూట వెళ్ళేటప్పుడు తల్లిదండ్రులు ఒకసారి వాళ్ళని ఎక్కడ వెళ్తున్నారు క్వశ్చన్ చేయండి. వాళ్ళు కంట్రోల్ చేసుకుంటే వాళ్ళ భవిష్యత్తు మంచిది. ఎందుకంటే ఆ వయసులో ఉన్నటువంటి పిల్లలు మనం ఎంత వరకు వాళ్ళు చేస్తున్న తప్పు అని మనం చెప్పగలగాలి. లేనట్లయితే ఏదంటే జరగనటువంటి కుటుంబం అనవసరంగా రోడ్డు మీద దొరుకుతుంది. అందులో చాలామంది దాని యొక్క బాధలు వర్ణాతీతం. కావున తల్లిదండ్రులందరూ కూడా పిల్లలకి యొక్క కదలికల మీద అబ్జర్వ్ చేసి ఉండాలని, ఏది మంచో ఏది చెడో తెలిసేటట్టు తెలియజేయాలని, మైనర్లకి ఇటువంటి ఎట్టి పరిస్థితుల్లోనూ వాహనాలు ఇవ్వద్దు. అలాగే డ్రైవింగ్కి వెళ్ళిపోతున్న రేసింగ్కి వెళ్తున్న బైక్స్ ఎవరైతే ఉన్నారో కేటీఎం బైక్స్ కానీ అలాంటివి వస్తున్నప్పుడు వెళ్తున్నప్పుడు కానీ అబ్జర్వ్ చేయండి. మీ పిల్లల యొక్క కదలికల్ని మీరు కంట్రోల్లో పెట్టాలని కోరుకుంటూ, శ్రీకాకుళం పట్టణంలో యాక్సిడెంట్స్ లేకుండా మనందరూ కలిసి మనం చేయాలని కోరుకుంటూ ఈ అవకాశాన్ని హెల్మెట్ చూడండి. అలాగే ఎక్కడ చూస్తున్నా ప్రమాదం జరుగుతున్నప్పుడు మనకు ఎక్కువగా హెల్మెట్స్ లేకపోవడం వల్ల మనకు జరుగుతున్నాయి. కాబట్టి వాహనం నడిపేటప్పుడు తప్పనిసరిగా హెల్మెట్ పట్టుకోవాలి. నగరంలో హెల్మెట్ పట్టడానికి లేదు, హైవే ఎక్కితేనే అనేది ఒక పోకడానికి అది అప్పుడు 70% అబద్ధం. అది ఎటువంటి వాస్తవం కూడా లేదు. ఇంటి నుండి బండి తీసినప్పుడు మోటార్ వాహనం కానీ బయటికి తీసినట్టయితే ఎట్టి పరిస్థితుల్లోనూ మోటార్ వాహనం చట్ట ప్రకారంగా హెల్మెట్ అనేది ధరించవలెను. దీనిలో ఎటువంటి అపోహ లేదు. ప్రతి ఒక్క వ్యక్తి వాహనం బయట తీస్తే లోకల్లోన ఎక్కడ రోడ్డు ఎక్కినప్పుడు ప్రతి వాహనం కూడా హెల్మెట్ తీసి మాత్రమే వాహనాన్ని నడపవలెను. కావున వాహనాలు నడిపేటప్పుడు ప్రతి ఒక్కరు కూడా హెల్మెట్ ధరించండి. ఈ మధ్య చూస్తున్న సూర్యమాల దగ్గర ఒక యాక్సిడెంట్ అయింది. ఆటోలో ఫ్రంట్ సీటింగ్లో కూర్చోవడం వల్ల చాలామంది ప్రజలు అంతకుముందు Day9 బ్రిడ్జ్ దగ్గర పడిపోవడం, ఫ్రంట్ సీటింగ్ కూర్చోవడం, ఎంతవరకు కూర్చోబెట్టుకుని ఆటో డ్రైవర్లు ఈ యొక్క వ్యాగన్కి వెళ్తున్నప్పుడు ముందు కూర్చున్న వాళ్ళు పడిపోతున్నారు. కావున ఆటో డ్రైవర్లు కూడా ఎవరినో ఫ్రంట్ సీట్ కూర్చోబెట్టవచ్చు, వెనకాల కూర్చోబెట్టి ఓవర్లోడ్ ప్రయాణికులు కూడా మీ అందరూ కూడా ఎక్కించకుండా ఉండాలని అందరూ జాగ్రత్తలు తీసుకుని శ్రీకాకుళం పట్టణంలో యాక్సిడెంట్స్ లేకుండా మనం కలిసి ప్రయాణం చేద్దాం. థ్యాంక్ యూ.
ధూమపానం ప్రాణాంతకమని, ప్రపంచవ్యాప్తంగా మరణాల రేటు పెరగడానికి ధూమపానం అతిపెద్ద కారణమని లయన్స్ క్లబ్ సెంట్రల్ అధ్యక్షులు పొన్నాడ రవికుమార్ శుక్రవారం అన్నారు. స్థానిక శ్రీకాకుళం పెద్ద మార్కెట్ ప్రాంతంలో ప్రపంచం పొగాకు వ్యతిరేక దినోత్సవం సందర్భంగా లయన్స్ క్లబ్ సెంట్రల్ శ్రీకాకుళం ఆధ్వర్యంలో పొగాకు వాడకంపై అవగాహన కార్యక్రమంలో మాట్లాడుతూ ధూమపానంతో శ్వాసకోశ వ్యాధులు, గుండె జబ్బులు, కంటి శుక్లాలు, క్యాన్సర్ వంటి తీవ్రమైన వ్యాధులకు దారితీస్తుందని, సిగరెట్ పొగ శరీరంలోకి వెళ్లి ప్రమాదకరమైన కణాలను విడుదల చేసి నిండు ప్రాణాలను బలి తీసుకొని జీవితాలను నాశనం చేయటమే కాక కుటుంబాన్ని దూరం చేస్తుందని, ధూమపానానికి యువత ఎక్కువగా ఆకర్షితులవ్వడం బాధాకరమన్నారు. పొగాకు వాడకానికి దూరంగా ఉండాలంటే చాలా మార్గాలు ఉన్నాయని, అవి తప్పక పాటిస్తే జీవితం సుఖవంతమవుతుందన్నారు. ప్రముఖ వైద్యులు బొడ్డేపల్లి సురేష్ కుమార్, ప్రముఖ వైద్యురాలు సింధూరాలు మాట్లాడుతూ ప్రస్తుతం చాలామంది పొగాకు వల్ల తీవ్ర అనారోగ్య సమస్యలకు గురై పొగ తాగేవారికే కాకుండా చుట్టుపక్కల ఉన్నవారు కూడా అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారన్నారు. పొగాకు వల్ల వచ్చే ప్రమాదాలపై అవగాహన లేకపోవడం వల్లే వ్యాధుల బారిన పడుతున్నారని, ప్రపంచవ్యాప్తంగా అవగాహన కల్పించడమే ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం అన్నారు. అనంతరం ప్రొఫెసర్ విష్ణుమూర్తి సభ్యులతోనూ మార్కెట్ వర్తకులతోనూ స్థానిక యువతతో మానేద్దాం పొగాకు మానేద్దాం, రక్షిద్దాం ప్రజల ప్రాణాలు రక్షిద్దాం, కాపాడుదాం దేశాన్ని కాపాడుదాం అంటూ ప్రతిజ్ఞ చేయించారు. ఇందులో భాగంగా స్థానిక ప్రజానికం ఉత్సాహంగా పాల్గొని నిరంతరం పొగాకుపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని, యువతకు దిశానిర్దేశం చేయడం మంచి విషయమన్నారు. ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ శ్రీకాకుళం సెంట్రల్ సేవలను స్థానిక ప్రజలతో పాటు వక్తలు అభినందించారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రెసిడెంట్ బి విశ్వేశ్వరరావు, లయన్స్ క్లబ్ సెంట్రల్ సభ్యులు బోగల ఉమామహేశ్వరరావు, ఉర్లం శివతేజ, స్థానిక యువత తదితరులు పాల్గొన్నారు. అంటే ప్రొటెక్ట్ ది సొసైటీ ఫ్రమ్ ది టొబాకో. మన సొసైటీని ఈ టొబాకో నుంచి ప్రొటెక్ట్ బహిరంగ ప్రదేశాల్లో స్మోక్ చేయడం వల్ల పక్కన ఉండేవారు ఎక్కువగా ఎఫెక్ట్ అవుతుంటారు. దట్ ఈస్ ప్యాసివ్ స్మోకింగ్. సో ఈ బహిరంగ ప్రదేశాల్లో స్మోకింగ్ అనేది ఖచ్చితంగా అవాయిడ్ చేయాలి. వీలైనంత వరకు పొగాకు అవాయిడ్ చేయడం, ఏ రకమైన పొగాకు కానీ, అది ట్యూబులు అవనివ్వండి, స్మోక్ రూపంలో అవనివ్వండి. అనిపించిన అంటే చిన్న పని చేసినా అలిసిపోతున్నట్టు అనిపించిన ఇలాంటివి ఏమన్నా నోటీస్ చేస్తే మాత్రం ఖచ్చితంగా డాక్టర్ కాదు, ఒక నెల స్మోక్ చేసిన ఒక నెలకైనా నవిలిన గుట్కా నవిలిన వాళ్ళు క్యాన్సర్ సంబంధించినవన్నీ ఈ స్మోక్ కానీ ఈ నవిలే కానీ ఇవన్నీ ఎంతవరకు మనం మానేస్తే అంత మన హెల్త్. యూనియన్ బ్యాంక్ ఆధ్వర్యంలో జూన్ 1న నిర్వహించనున్న రిటైల్ ఎక్స్పో కార్యక్రమాన్ని రిటైల్ ఖాతాదారులు వినియోగించుకోవాలని యూనియన్ బ్యాంక్ రీజనల్ ఆఫీసర్ ఎం వెంకట్ తిలక్ కోరారు. నగరంలోని వెంకటాపురం యూనియన్ బ్రాంచ్లో ఆయన శుక్రవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వెంకట్ తిలక్ మాట్లాడుతూ యూనియన్ బ్యాంక్ గత ఏడాది రిటైల్ లోన్స్ 150 కోట్ల రూపాయల మేర రుణాలు అందజేసిందని తెలిపారు. ఈ ఏడాది 200 కోట్ల రూపాయలతో అందజేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని వివరించారు. అన్ని బ్యాంకులకు యూనియన్ బ్యాంక్ లీడ్ బ్యాంక్గా ఉందని చెప్పారు. ఖాతాదారులకు మెరుగైన సౌకర్యాలు అందించేందుకే ఈ రిటైల్ ఎక్స్పో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు చెప్పారు. అతి తక్కువ వడ్డీకే హౌసింగ్ లోన్స్, మోటార్ వెహికల్ లోన్స్, 2 వీలర్ లోన్స్ అందజేయడం జరుగుతుందని, అలాగే విద్య కోసం ఎటువంటి సెక్యూరిటీ లేకుండా 40 లక్షల రూపాయల వరకు రుణం అందజేయడం జరుగుతుందని చెప్పారు. జూన్ 1వ తేదీన ఒక్కరోజు నిర్వహించే రిటైల్ ఎక్స్పో కార్యక్రమం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఉంటుందని, రిటైల్ ఖాతాదారులు ఈ అవకాశాన్ని తప్పక వినియోగించుకోవాలని ఆయన కోరారు. మన రీజనల్ ఆఫీస్లో రేపు ఇక్కడ ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది. ఉదయం 10 గంటల నుంచి రకరకాల బిల్డర్స్, ఇక్కడ శ్రీకాకుళం జిల్లాలో ఉన్న బిల్డర్స్, లేకపోతే కారు డిస్ట్రిబ్యూటర్స్ అందరూ కూడా ఇక్కడికి రావడం జరుగుతుంది. మన కస్టమర్స్ అందరూ కూడా దయచేసి ఈ కార్యక్రమానికి విచ్చేసి వాళ్ళు ఈ సదవకాశాన్ని ఉపయోగించుకొని మనకు లోన్స్ అన్ని త్వరితగతిన వెంటనే ఇదే రేపటి వచ్చిన అప్లికేషన్స్ రేపటికే శాంక్షన్ చేసే విధంగా త్వరితగతిన శాంక్షన్ చేయడం కోసం ఈ రిటైల్ ఎక్స్పో అనేది కార్యక్రమం అనేది నిర్వహించడం జరుగుతుంది. కిందటి సంవత్సరం మనం రిటైల్ లోన్స్ 150 కోట్ల వరకు చేయడం జరిగిందండి ఈ శ్రీకాకుళం రీజియన్లో. ఈ సంవత్సరం 200 కోట్ల రూపాయలు కనీసం కనీసం 200 కోట్లైనా సరే రిటైల్ రుణాలు అందించాలని, మన ఖాతాదారులకు అందించాలని టార్గెట్ పెట్టుకోవడం జరిగింది. ఆ విధంగా ఇక్కడ రిటైల్ ఎక్స్పో అనేది కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి మా జోనల్ మేనేజర్ గారు అంటే మా జిఎం గారు విశాఖపట్నం నుంచి కూడా రావడం జరుగుతుంది. మొత్తం మీద ఈ జిల్లాలో ఉన్న అన్ని బ్యాంకులకు కూడా మన యూనియన్ బ్యాంక్ అనేది లీడ్ బ్యాంక్గా వ్యవహరించడం జరుగుతుంది.
సో మన ఇంట్రెస్ట్ రేట్ కూడా మనం చూసుకున్నట్టయితే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ రేటు మనకి హౌసింగ్ లోన్కి తక్కువలో తక్కువ 8.35% అంటే 8.35%కే హౌసింగ్ లోన్ అందించడం జరుగుతుంది. వెహికల్ లోన్స్ అయితే 8.80%కి, అలాగే మార్ట్గేజ్ లోన్స్ కూడా అందించడం జరుగుతుంది. ఎడ్యుకేషన్ లోన్ అయితే 8.10%కి అతి తక్కువ వడ్డీకే మనం అందించడం జరుగుతుంది. వేరే బ్యాంక్స్తో ఏ బ్యాంక్స్తో కంపేర్ చేసుకున్నా సరే ఎడ్యుకేషన్ లోన్స్లో మటుగా 40 లక్షల వరకు ఎటువంటి సెక్యూరిటీ లేకుండా ప్రీమియం ఇన్స్టిట్యూట్స్కి ఒకే ఒక బ్యాంక్ అందించడం జరుగుతుంది. అది కూడా మన యూనియన్ బ్యాంక్ ద్వారానే 40 లక్షల వరకు ఎటువంటి సెక్యూరిటీ లేకుండా ఎడ్యుకేషన్ లోన్ ప్రీమియం ఇన్స్టిట్యూట్లో ఎక్కడ చదివినా సరే అందించడం జరుగుతుంది. సో ఇటువంటి ఫెసిలిటీస్ అన్న మీరందరూ ఉపయోగించుకోవడం కోసం ఇంకా ఖాతాదారులకి, రిటైల్ ఖాతాదారులకి ఇంకా మెరుగైన సేవలు అందించడం కోసం మా యూనియన్ బ్యాంక్ అందిస్తున్న ప్రోడక్ట్స్ అన్నింటిని కూడా ఖాతాదారులందరికీ తెలియజేయడం కోసం రేపు ఇక్కడ రిటైల్ ఎక్స్పో కార్యక్రమం అనేది మా రీజనల్ ఆఫీస్లో రిటైల్ ఎక్స్పో కార్యక్రమం అనేది నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి మీరందరూ విచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసి మీరందరూ కూడా ఈ ఫెసిలిటీస్ అన్ని ఉపయోగించుకోవాలని, మీ అభివృద్ధికి కూడా మా వార్తలు సమాప్తం. మళ్ళీ తర్వాత బులెటిన్లో కలుసుకుందాం. నమస్కారం.